హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే షాప్కి వచ్చేసినాము. రాగానే మాకు అర్జెంట్ ఒకటి గిరాకీ వచ్చిందని చెప్పాం కదా. అయితే ఇద్దరం కలిసి, చెల్లె నేను కలిసి రేపటికే ఇవ్వాలి ఆ బ్లౌజ్. మాకు ఇంట్లో ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని వచ్చి మేమైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాము. నార్మల్గా వాళ్ళకు కూడా బ్లౌజ్ ఇచ్చేయాలి కదా, కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. ఏ అయితే మిషన్కి లేస్ వచ్చింది, పల్స్ తోటి లేస్ వచ్చింది, వర్క్ వచ్చింది. దాన్ని మనము పీకో మిషన్ మీద కుట్టలేం కదా, అయితే నార్మల్ మిషన్ మీద కుట్టుకుందాం. ఈ కొంగు అయితే కట్టుకొంగు ఒక్కదానికి మళ్ళీ పీకో ఎందుకులే అని మలిపి కొడుతున్నాను. చాలా మందికి పీకో మిషన్ లేకపోతే ఇంట్లో పీకో మిషన్ లేదు కదా, మనం పాలు ఎలా కుట్టుకోవాలని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఎవరైనా మన 10 రూపాయలు తక్కువ ఇస్తున్నారంటే ఇలా కుట్టి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు కూడా ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చిన గిరాకీ పీకో మిషన్ లేకుండా కుట్టిట్లే సన్న ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ కట్టుకోంగ అయితే కుడుతున్నా, దారం పడతలే. ఇదిగోండి, అయితే ఏం చేద్దామంటే మనం నార్మల్గా ఇలా పల్స్ వచ్చినాయి కదా, ఈ పల్స్ వచ్చిన దానికి మిషన్ మీద ఎలా కుట్టుకోవాలి, పూసలకు టెన్షన్ పడి మనం ఇప్పుడు కుట్ట రాకుండా అవుతుందని ఇట్లా వచ్చింది కదా అని కింద పైన చేతి మీద కుట్టాలనుకుంటారు. అది టైం ఎక్కువ పడుతుంది. కాకుండా మనం ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను కొంగు కుట్టిన తర్వాత. పాలు తీసుకున్నాము. ఫస్ట్ లోపల కొంగు కుట్టిన తర్వాత మనం పాలు కుడదాము. ఇది మలిపి కుట్టేటప్పుడు కొంచెం నీట్గా ఫోల్డ్ చేసి కుడితే లోపల కట్టుకొంగే కాబట్టి పీకో వేయకుండా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేం కావాలనో కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే బ్లౌజ్ కట్టింగ్లు అయితే చాలా డీటెయిల్గా ఉన్నాయి. నార్మల్గా క్లాసెస్ అవుతున్నాయి. క్లాసెస్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు బ్యాచ్ అయిపోయినప్పుడు క్లాసుల వీడియోలు మొత్తం పెట్టినాను. చాలా మంది ఆ వీడియో చూస్తున్నామని చెప్తున్నారు. విత్ నోట్స్తో సహా చెప్పాను. ఇలాంటి పాలు చిన్న చిన్న ట్రిక్స్ షార్ట్ రూపంలో కూడా వస్తున్నాయి మన వీడియోలో. ఓకే, 2 సార్లు వేసినా పక్కకి వేస్తుంది. ఈ సింగిల్ పాదం సెట్ అయిపోయింది, మొత్తం పాదం. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం ఉల్టా సీదా. ఇక్కడ నుంచి ఉంది మనకి ఇలా లేస్, కానీ మనం కుట్టేది జానెడు వదిలేసి. జానెడు మీద బెత్తడు వదలాలి, వదిలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి పాలు. ఇదేముంది, ఇక్కడ నుంచి మామూలుగానే కుడుతున్నారంటే ఇక్కడ నుంచి మామూలే ఉంటది. అటు పోయినాక చూద్దాము ఎట్లుంటుందో. పల్స్ వచ్చినాయి కాబట్టి ఎలా ఉంటుందో. కొంచెం డార్క్ కలర్ అయింది. ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నెట్ దగ్గర డార్క్ కలర్ తోటి షో కొడుతుంది, ఇలా బాగా చూపించింది. ఇదే కలర్ వేస్తే సేమ్ అనిపిస్తుందని డార్క్ కలర్ తీసుకున్నా. ఒక్కసారి ఉండు, నేను వస్తున్నా. 2 minutes ఇంకా. ఇది అయిపోయిందా? సైడ్ స్టిచ్చెస్ అయిపోయినాయా? స్టిచ్చెస్ 2 సైడ్లు, 2 సైడ్ వెయ్యు నేను వేస్తా, స్టిచ్ చెప్తా. అవునా, దాన్ని చూస్తే అందరూ తెలుస్తలేదా నీకు? తెలిస్తే చెయ్యు, తెలియకపోతే ఒప్పుకోండి, నేను చేసిస్తా. ఇక్కడ ఎడ్జ్కు రావాలి అంటే కంపల్సరీ మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి. పూసలు పడుతున్నాయి మీకు డౌట్గా అంటే, లేదు అంటే నార్మల్గా ఇగో మంచిగా పడట్లేదు మాకు సెట్ అవుతుంది అని అంటే ఇగో ఇట్లా పాదం మీదే వేసుకుంటూ రావచ్చు మంచిగా. ఇప్పుడు ఏమనిపిస్తలేదు, ఇక బాగానే వస్తుంది, కుట్టు కరెక్ట్ వచ్చేస్తుంది. లేదు మనకి ఇంకా ఎడ్జ్కి కావాలి అంటే మనం ఈ సైడ్ ఉన్న సింగిల్ పాదం పెట్టుకొని, మీకు ఏదన్నా వేరే శారీస్ ఏదన్నా వస్తే ఇలా ఉంటుంది కదా,
సేమ్ ఈ సైడ్ పెట్టుకోవాలి, అంటే పాదం ఈ సైడ్ ఉండాలి, కుట్టు ఈ సైడ్ పడేటట్టు పెట్టుకొని అలా స్టిచ్ చేసి ఇవ్వచ్చు. ఇది కరెక్టే వస్తుంది, ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు. ఇలా అయితే కుట్టేసేయచ్చు. అయిపోయింది. కొంచెం చాలా మట్టుకి చీరలు రెడీ చేస్తారు ఈ వర్క్వి, కానీ కొంచెం ఇది నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. రెడీ అయిన తర్వాత మాత్రం ఇది లుక్ ఉంటాయి శారీస్ చూడడానికి. మధ్యలో కంపల్సరీ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇది సరిపోతుందేమో అని, సరిపోదు. కంపల్సరీ రెండు దగ్గరలోనన్నా కూర్చు పెట్టుకోవాలి, ముడత వచ్చేస్తుంది. ఇప్పుడు లేస్లు అవి గట్టా వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ముడత వస్తుంది వెనక మీది కుట్టినప్పుడు. అందుకని మధ్యలో ఒక రెండు దగ్గరలో కూర్చోబెట్టిస్తే మనకు పైన కుట్టినప్పుడు ఇబ్బంది ఏం కాదు, ఇంకా చేతి మీద కుట్టని అవసరం లేదు. ఇప్పటి వరకు కుట్టుడు మనము కిందిది కుట్టినాం కదా, పైన కుట్టుకుందాం. పైనకి ఎలా కుట్టుకోవాలి, పైన ఫోల్డింగ్ రాకుండా ముడత రాకుండా నీట్గా ఎలా కుట్టుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్ చీరలు ఉన్నప్పుడు మనకు చీరను సీదా వేసుకోవాలి. సీదా వేసుకొని పాలు కంఫర్ట్గా కరెక్ట్గా అనుకొని ఇదిగోండి ఇలా సెట్ చేస్తున్నాను చూడు. ఇది ఈ కింద పాలు సెట్ చేసుకుంటూ చీర ఇట్లా సెట్ చేసుకుంటూ ఇలాగ దీన్ని లేపి దీనికి పూస లోపలికే పోతుంది మనకి, ఇలాగా కొట్టాలి. చూడండి కరెక్ట్గా ఎంత కరెక్ట్గా అంటే అంత కరెక్ట్గా రావాలి. మనకు దీనిపైన కుందన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు టాస్క్ కుందన్స్ తిప్పుకుంటూ చేతి మీద కుట్టలేము, టైం లేక. మిషన్ మీద అయినా సరే అని చెప్పిండ్రు వాళ్ళు. ఓకే ఇక మిషన్ మీద వేద్దామని అనుకుంటున్నా, కానీ ఇక ఇవన్నీ ఇవ్వాలి. మిషన్కి ఎక్కడెక్కడ తగులుతున్నాయో అక్కడక్కడ ఇలా కుందన్స్ తీసి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చూడండి, మీకు తెలిసిన వాళ్ళు కుందన్స్ వస్తే మాత్రం ఎంత చిరాకు వస్తుంది. ఇప్పుడు కింది నుంచి కుట్టినాం అనుకోండి, ఏదైనా కుందన్ సూది మీ పడ్డదనుకో సూది ఇరిగిపోతుంది. సూది ఇరిగిపోతే పర్వాలేదు, సూది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మన బాడీ లాగా ఈ మిషన్ కూడా రిపేర్ వచ్చింది అనుకో, మళ్ళీ డాక్టర్ రావాల్సిందే. ఇంకా ఈ డాక్టర్లకి ఇప్పుడు తక్కువ ఫీజు లేవు కదా, ఈ మిషన్ డాక్టర్లకు కూడా అంతే. వాళ్ళు ఒట్టిగా మిషన్ పట్టుకుంటే, మన మిషన్కి చేతి ఎట్లా పట్టుకుంటే పైసలు అడుగుతారో, ఈ మిషన్ చేతి పట్టుకుంటే డాక్టర్లు ఫీజు అడిగినట్టు ఈ మిషన్ పట్టుకుంటే కూడా అట్లా ఒక రేట్ అంట. అంటే డాక్టర్ ఫీజు 500 ఎట్లా అట్లా బాడీ పార్ట్స్ తగ్గట్టు లేదు నయం. ఇంకా హార్ట్ డాక్టర్ హార్ట్ చేసినట్టు ఇంకా 1000 రూపాయల ఫీజు అన్నట్టు లేదు, అని ఉంటుండొచ్చు పెద్ద పార్ట్ తగ్గట్టు మళ్ళీ పైసలు వేస్తారు. మిషన్ రిపేర్ వస్తే భయం అవుతుంది ఈ కాలంలో. మనం మిషన్ నేర్చుకుంటాం కంపల్సరీ ఫస్ట్ మిషన్ రిపేర్ కూడా నేర్చుకోవాలండి. అంటే చదువుకున్నప్పుడు డాక్టర్ది కూడా కొంచెం టాబ్లెట్ జ్వరంకు నెత్తి నొప్పికి టాబ్లెట్ ఎట్లా వేసుకుని నేర్చుకుంటామో, ఈ మిషన్ కూడా అంతే. కొంచెం సింపుల్ నేర్చుకున్నాం అనుకో, ఇంకా మిషన్ కి డాక్టర్ అవసరం లేదు. మన బాడీకి డాక్టర్ అవసరం ఉన్నట్టుగా చూడండి. కుచ్చు వస్తుంది అని కంపల్సరీ అని చెప్పిన కదా, కుచ్చు కంపల్సరీ పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకోకపోతే ఈ పాలు కుట్టే దాంట్లో చాలా చీరలు అస్సలు సెట్టే కావు. ఈ వరకు ఈ కుందన్స్ ఈ లేస్ లాంటివి ఉన్న చీరలు అయితే అస్సలు సెట్ కావు. ఇంకా ఓపిక ఉంటే మళ్ళీ వాళ్ళని అతక పెట్టుకోమని చెప్తాయి, ఇక నాకైతే కాదు అతక పెట్టుడు. ఇట్లా ఓకే, ఇలా సెట్ చేసుకుంటూ కుందన్స్ తీసుకుంటూ
ఇలా కుట్టేసుకోండి. మిషన్ గురించి చెప్పిన కదా, రిపేర్ డాక్టర్ గురించి. అలాగే ప్రతి పార్ట్ అట్లనే ఉంటది, మన చేసే కష్టం అట్లనే ఉంటది, మనకి ఇచ్చే ఫలితం అట్లనే ఉంటదండి. ఏదైనా కలుగుతలేదన్నప్పుడు ఊరుకుంటున్నా, అక్కడొక్కడ జరుగుతుంది. ఫ్లవర్ల వన్నే పోయింది. ఇక్కడ కింద కూర్చొచ్చింది కాబట్టి ఇక్కడ ఏమనిపిస్తలేదు. కొంచెం దూరం వరకు సెట్ అవుతుంది మళ్ళీ. ఇలా వచ్చేసిందా. వచ్చిన తర్వాత లాస్ట్కి అయితే మన కాలు కుట్టడం అయితే అయిపోతుంది. ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ రాసుకుంటది. అది 3 లేయర్స్ తోటి కదా, 3 లేయర్స్. ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా కుట్టుడు విధానం చూపించడం అవుతుందో లేదో కానీ కట్టింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఎందుకంటే కుట్టుది చేయడానికి వీలు లేదు ఎక్కువ మటుకు. మళ్ళీ అది పెట్టుకోవాలంటే టైం పడుతుంది. ఫస్ట్ లైనింగ్, ఫస్ట్ సాటిన్ పైన నెట్ క్లాత్ అట్లా పెట్టుకోవాలి దేనికి కానీ. తర్వాత లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకోవాలి ఒరిజినల్ది. పెట్టుకొని చుట్టూ కట్ చేసేయాలి. లేదు అంటే పైపింగ్ లేకపోతే, అదేం పని లేకపోతే ఫస్ట్ లైనింగ్ సాటిన్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని మంచి కట్ చేసుకుంటే అప్పుడు పైన నెట్ కట్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది. ఏది అక్క పెట్టాలి, దేన్ని ఫస్ట్ చేయాలి అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మన నెట్ బ్లౌజులు ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఇలాగే నెట్ సాటిన్ ఫ్రాక్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కూడా బ్లౌజ్ ఎలాగ అక్క పెట్టుకోవాలి. 3 లేయర్స్ చిన్న పాప వాళ్ళకి కానీ ఎవరికన్నా మనం కుట్టుకోవాలనిపించినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వరకు అయితే అయిపోయింది. కుచ్చు రాకుండా అయితే ఫాల్ రెడీ అయిపోయింది. 2 దగ్గరలో ఇంకొక దగ్గర కుచ్చు పెట్టుకునేది ఉండే, నేను మీకు చెప్తూ మర్చిపోయాను. చూడండి ఎంత బాగా వచ్చింది. శారీకి అయితే ఫాల్ రెడీ అయిపోయింది. ఇంకా ఇట్లా కుట్టుకోవడం వల్ల మనకు ఉడత అనేది రాదు చీరకు. వెనక చీర సైడ్ పెట్టుకోవడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకి మనంగా ఇంకా ఫాల్ కుట్టడం అయితే రెడీ అయిపోయింది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం, మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి. మీకు ఏదన్నా కావాల్సితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్.